వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సత్యం. ముందుగా హెడ్లైన్స్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి ఆళ్ల నాని ప్రత్యేక చొరవ. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారాయణస్వామి. ఒంగోలు పాల డైరీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్. పాల ఉత్పత్తిలో పనితీరుపై ఆరా తీసిన పాల ఉత్పత్తులు. వేములవాడలో శివరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు. లాడ్జీ నిర్వాహకులతో డీఎస్పీ సమావేశం. ఆలమూరు విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయంలో ఏసీపీ దాడులు. అనధికార విద్యుత్ కనెక్షన్లపై అధికారులు కఠిన చర్యలు. బండ్లగూడ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారింది. మున్సిపల్ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి ఆరోపణ. ఇక డీటెయిల్స్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్స్చేంజ్ వాణిజ్య శాఖ మంత్రి కె నారాయణస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో కలిసి డిప్యూటీ సీఎం నారాయణస్వామికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఘనస్వాగతం పలికారు. తన సొంత నియోజకవర్గం అయిన గంగాధర్ నెల్లూరుకు 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. అంతేకాకుండా వీటి ద్వారా సుమారు 60 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించానన్నారు. తన నియోజకవర్గానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలిపేందుకు తాను ఏలూరు వచ్చానని స్పష్టం చేశారు. ఒంగోలు పాల డైరీ కేంద్రాన్ని కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. పాల ఉత్పత్తిలో జరిగే పనితీరును కలెక్టర్ అధికారుల నుంచి ఆరా తీశారు. ముఖ్యంగా రైతుల నుంచి సేకరిస్తున్న పాలను పరిశీలించిన కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఉత్పత్తి విషయంలో నాణ్యతా పరంగా ఎక్కడా రాజీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శివరాత్రి ఉత్సవాల దృష్ట్యా వేములవాడ పట్టణంలోని లాడ్జి నిర్వాహకులతో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. ఉత్సవాల నేపథ్యంలో లాడ్జికి వచ్చిన వారి పేర్లను ఖచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలని, ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ప్రతి లాడ్జిలో ఫైర్ సేఫ్టీ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఉత్సవాలు సంతోషంగా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ
సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేష్, టౌన్ ఫైర్ ఆఫీసర్ సతీష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్, లాడ్జి నిర్వాహకులు పాల్గొన్నారు. చాలా సార్లు ఇన్స్పెక్షన్ చేసిన పర్సనల్గా మేము కూడా వెళ్ళి ఎట్లా అంటే వీళ్ళ సేఫ్టీ మెజర్స్ పెట్టుకున్నాను. చాలా మందికి లాస్ట్ టైం నుండి చెప్తున్నాం. సో ప్రజెంట్ ఉన్న టోటల్ లాడ్జెస్ ఒక 20% లాడ్జెస్ బేసిక్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అట్లా ఒక 10% ఉన్నాయి. మిగిలిన 80 to 90% లాడ్జెస్ వచ్చేసి ఎటువంటి సేఫ్టీ నామ్స్ లేవు. ఇంతకుముందు చేస్తారు మన సిఐ గారు చెప్పినట్టు ఏమైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎట్లా అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేది దాదాపు 95% ఏ లాడ్జ్ వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు. సో ఎట్లా అంటే మనకి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడ రియాక్ట్ కావడానికి ఏమైనా ఫైర్ ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి పోషం అక్కడికి వెళ్తారు, ఖచ్చితంగా వంటలు అందుకుంటారు. సో ఎట్లా అంటే పొయ్యిలు అవి వాడుతూనే ఉంటారు. ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడక్కడ ఆపేయడానికి ఖచ్చితంగా ఎట్లా అంటే మీరు ఈ పోర్టబుల్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి డైరెక్షన్ అటువంటి ప్రొవైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇన్సిడెంట్ అనేది పెద్దగా యాక్సిడెంట్గా జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఎట్లా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఇది ఖర్చు అనుకోకుండా ఎట్లా అంటే ఇది మన ఒక ఇన్సూరెన్స్ లెక్క పెట్టుకోండి. సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంత లాస్ అయినా మనం బాధపడే బదులు ముందు ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఒక 5,000 నుంచి 10,000 ఖర్చు అవుతుంది కదా, అంతకు మించి అయితే ఎక్కువ కాకపోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఎట్లా అంటే మీకు ఇప్పుడు దాదాపు అన్ని G+1, G+2, రేర్ G+3, G+4 ప్రతి రోజులో జరిగేదంటే అంతేనా? ఒక పని చేయమంటే ఒక రోజు కరెక్ట్గా చేస్తాడు, 2వ రోజు కరెక్ట్ చేస్తే 3వ రోజు నుంచి కొద్దిగా తగ్గిపోతుంది, 4వ రోజుకు 5వ రోజుకు ఆ తీవ్రత ఉండదు. దాని మీద ధ్యాస పోతుంది. మనిషి మనుపే ముఖ్యమైనది. మనిషి మనుగడనే మనసు. సో అదనేది ఆ ఇంపార్టెన్స్ అనేది అనేది మీరు చెప్పిన ఇంటెన్సిటీ మీకు ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తారు, రేపు ఇంకోటి ఆలోచిస్తారు. 3వ రోజు కాగానే ఇంకా వేరే ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే బయట ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే నాడు ఇంట్లో ప్రాబ్లమ్ వస్తాయి, అవన్నీ మర్చిపోతాం. ఏదైనా ఇది ఒకటే కాదు, ఏదైనా కూడా. అందుకే సిలిండర్లు ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి ప్రతి లాడ్జ్ లోపల. అది ఎట్లా యూజ్ చేయాలనేది మీకు డెమాన్స్ట్రేషన్ ఇప్పిస్తాం. ఓకే, మీరు అందరూ ఆటోమేటిక్గా మీకు అందరూ యూనియన్లు ఉండుంటాయి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి, జాతర గ్రౌండ్కి ఒక యూనియన్, ఇక వెళ్తే ఆ ఏరియాని బట్టి టెంపుల్ ముందు ఒక యూనియన్, అట్లా యూనియన్ ఉంటుంది. మీరు యూనియన్ తరఫు నుంచి వెళ్ళి ప్రెసిడెంట్ వచ్చినా కానీ డిస్ట్రిక్ట్ మన ఫైర్ ఆఫీసర్ గారికి కాంట్రాక్ట్ చేపిస్తాం. కాంట్రాక్ట్ చేపిస్తే అందరూ బల్క్గా కొన్ని ఎక్స్టిబ్యూషన్స్ పర్చేజ్ చేసుకుంటే మీకు తక్కువ కాస్ట్లో వస్తుంది. ఓకే, మాట్లాడి వాళ్ళు కొటేషన్ కార్డు వేయించి కన్సర్న్ ఎక్కడ దొరుకుతాయో వాళ్ళ అడ్రస్ మీకు ఇస్తారు. మీకు అంతా ఒకసారి పర్చేజ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఇన్సిడెంట్ జరిగినప్పుడు సేఫ్ ఇమీడియట్గా ఆర్పడం కోసం కనీసం ఫైర్కి సంబంధించి ఫైర్ ఆఫీసర్, ఫైర్ రిటార్డెంట్, లేదంటే ఫైర్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విద్యుత్ వినియోగదారుల నుండి వచ్చిన అధిక ఫిర్యాదుల మేరకు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. మొత్తం 30 మంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యవసాయేతర స్థలాలకు, ప్రైవేట్ లేఅవుట్లకు అనధికారిక విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఆలమూరు మండలంలో 3 రోజుల పాటు దర్యాప్తు నిర్వహిస్తామని, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో ఎంత అవినీతి జరిగిందనే దానిపై త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ వచ్చిందంటే కరెక్ట్గా అయిందా లేదా అని వెరిఫై చేస్తున్నాం. అనాథరైజ్డ్ లేఅవుట్ల మీద కూడా ఉందండి. అలాగే కూడా మీరు అగ్రికల్చరల్ అదే కదండి, నాన్ అగ్రికల్చర్ లో చిన్న విషయం కదండి. అది డైరెక్ట్ గా వెళ్ళి ఆయనకి ఆ నాన్ అగ్రికల్చర్ అది అక్కడ లేఅవుట్ కరెంట్ ఇచ్చేస్తున్నారు మీటర్లో. ఒక ఆడదాన్ని అక్కడ ఆఫ్ చేసిన తర్వాత కూడా లెక్క చేయకుండా ట్రాన్స్ఫర్ ఉంది సెంటర్లో. మరి దీని మీద యాక్షన్ ఏముంటుందో తెలియదు. ట్రాన్స్ఫర్ మీకు స్వయంగా ట్రాన్స్ఫర్ చేసి ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి. స్టేట్మెంట్ ఎవరైనా ఇస్తారా? ఎవరైనా ఉంటే రమ్మని అటువంటి ఏమైనా ఉంటే పబ్లిక్ లో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము రికార్డ్ చేస్తాం. అక్కడ మేడం ఇప్పుడు అవుతుంది కదా
సరైన సర్వీసెస్ ఇవ్వకుండా ఇర్రెగ్యులారిటీస్ పాల్పడుతున్న సమాచారం మేరకు మా పై ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ తీసుకొని రైతుకు వచ్చామండి మీడియేటర్ తీసుకొని. అది ఆకస్మిక తనిఖీ చేస్తున్నాం ఇప్పుడు ఆఫీసర్లకు అధికారులు అక్కడ ఎన్ని సర్వీసెస్ ఇచ్చారు ఉన్నాయండి, చూస్తున్నాం. అవుతుంది అగ్రికల్చర్ ఇవ్వచ్చండి. రాజేంద్రనగర్ బండ్లగూడ కార్పొరేషన్ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని బండ్లగూడ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై 11 మంది కార్పొరేటర్లతో కలిసి బండ్లగూడ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు ఇష్టారీతిని అనుమతులు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. రెవెన్యూ పరంగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ సమస్యల పరిష్కరించమని అడిగితే బడ్జెట్ లేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే కార్పొరేటర్లు గాంధీ వాళ్ళ హస్బెండ్లు వచ్చి లెక్కలు అడుగుతున్నారు, అవి అడుగుతున్నారు అన్ని మున్సిపల్ ఆఫీస్లో అని చెప్పి ఇష్యూ చేసి మొత్తం బయట అంతా బద్నాం చేస్తున్నారు. అదే దానికోసమని అట్లా చెప్పడం తప్పు. నేను శ్రవంతి నరేందర్ అండి, 19th వార్డ్ నాది. నిన్న మా హస్బెండ్స్ వచ్చారు అని, హస్బెండ్ అని కాదు, ఒక జనరల్ ఒక పబ్లిక్ లాగా వాళ్ళ సమస్యలు వాళ్ళు డిస్కస్ చేయడానికి వచ్చారు. కానీ ఒక హస్బెండ్స్ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేయడం జరిగింది నిన్న. అండ్ ఇట్లా అది వాళ్ళు మాకు చాలా హర్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక సమస్యను పరిష్కరించాలి అనుకుంటే మేము ఒక అప్లికేషన్ ఇచ్చుకుంటాం, ఏమైనా చేస్తాం. ఒక పౌరుడిలాగా మా హస్బెండ్స్ వచ్చి జనరల్ పబ్లిక్ లాగా వాళ్ళు డిస్కస్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అనేది మాకు అసలు నచ్చలేదు. నేను 2nd వార్డ్ కార్పొరేటర్. మేము నిన్న జరిగిన విషయం గురించి మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకు ఇలా జరిగిందని మేము కమిషనర్ గారిని అడిగితే కరెక్ట్ సమాధానం ఇవ్వడం లేదు, ఏదేదో చెప్తున్నాడు. కాబట్టి మేము దీనిపైన చాలా ఖండించే విషయం కాబట్టి ఆందోళన చేస్తున్నాము. ఈ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఇలా జరుగుతుంది. 1 year నుంచి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టిరు అది లెక్క కూడా చూపించడం లేదు. ఆడిటింగ్ రిపోర్ట్ ఇవ్వడం లేదు. అసలు అదన్నా చూపించాలి కదా, ప్రజల ముందు వేస్తే మాకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎంత అయింది అని. అది కూడా చూపించడం లేదు. థ్యాంక్ యూ. నిన్న 17వ వార్డులో చిన్న వర్క్, ఇది రోడ్డు ప్యాచ్ వర్క్ ఉందని చెప్పేసి ఇక్కడ సంవత్సరం నుంచి కార్పొరేషన్లో అడుగుతున్నాము. అది మా భర్త వచ్చి అడిగేసరికి దానికి మీరు రావద్దు, కార్పొరేటరే వచ్చి అడగాలి అని చెప్పేసి అంటున్నారు. సార్ కమిషనర్ సార్ అంటున్నారు. అయితే ఇంకా అందుకని చెప్పేసి సరే నేను అడగడానికని వచ్చా ఇవాళ. అంటే డిప్యూటీ మేయర్ గారు మీరు వచ్చారు, మేయర్ గారు వస్తున్నారు. మేము అయినా 5 నిమిషాలు కూర్చున్నాము, అయినా రాలేరు, మాకు స్పందించలేరు. అయినా మేము డిప్యూటీ కార్పొరేటర్ భర్తలు కదా, మేము చెప్పొద్దు, మీరు ఒరిజినల్ కార్పొరేటర్లు పంపించండి అని చెప్పి మమ్మల్ని ఇది చేయడం జరిగింది. నిన్న ఈరోజు తెలుసుకోవడానికి వచ్చినాము. కానీ మేము ఏ ప్రశ్న మేము కార్పొరేషన్లో జరిగిన అన్ని సమస్యల గురించి మేము అడిగినా కానీ పొందనలేని సమాధానాలు చెప్తున్నారు. ఇవి చాలా బాధాకరంగా ఉంది. కార్పొరేషన్లో ఒకటే న్యాయం ఉండాలి. నిన్న జరిగిన ఒకటి వాల్ డిస్మాంటల్ చేసిరు. ఆ వాల్ డిస్మాంటల్ చేయడానికి అది ఎట్లయితే ఇల్లీగల్ అవుతుందో బండ్లగూడ గ్రామ పంచాయతీ కార్పొరేషన్లో బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 190 ఉన్నాయి ఇల్లీగల్వి. అన్ని కూలగొట్టి ఆడికి రావాలి. మీరు ఉన్న ఒక చిన్న గోడని బూచిలాగా చూపించి మేము అవినీతిని మొత్తం అది చేస్తున్నాం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్ని కూలగొట్టదామని చిత్రీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటే మీరు చేస్తున్న అవినీతిలు, మీరు చేస్తున్న అక్రమాలన్నీ బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న కొందరు డిప్యూటీ మేయర్తో కలిసి మా హస్బెండ్లు వచ్చిండ్రు. ఇక్కడికి వస్తే తన కలవడానికి కూడా రాలేదు, ఆఫీస్లో కూర్చున్నాడు. ఆఫీస్లో కూర్చొని పిలిస్తే వస్తున్నానని చెప్పారు. తర్వాత మేయర్ వచ్చిన వరకు రాను అని చెప్పిండట. మళ్ళీ మా మీద బయట ఇష్యూ ఏమైందంటే కార్పొరేటర్లు గాంధీ వాళ్ళ హస్బెండ్లు వచ్చి లెక్కలు అడుగుతున్నారు, అవి అడుగుతున్నారు అన్ని మున్సిపల్ ఆఫీస్లో అని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జిల్లా కలెక్టర్లోని
కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో మత్స్యశాఖలో ఖాళీగా ఉన్న సాగర్ మిత్ర పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 7 పోస్టులకు గాను 17 మందిని ఇంటర్వ్యూకి ఆహ్వానించగా 14 మంది హాజరయ్యారు. మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ అత్యంత పారదర్శకంగా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నామని జేడీ స్పష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆక్వా రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీజీ నెహ్రూ, మత్స్యశాఖ డీడీ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ 1:3 రేషియోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిల్లలుగా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరడమే. ముందు అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యువతను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ నాయకులు ముమ్మర యత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే క్రికెట్ కిట్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా జూనియర్ కళాశాల సమీపంలో బృందావన అపార్ట్మెంట్లో జేసీ సోదరులు అనుచరుడు పెన్ హౌస్ లో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ స్పర్శ పేరుతో ముద్రించి కిట్లను సిద్ధం చేయించారు. ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి అప్పటికే పంపిణీ చేయగా మిగిలిన క్రికెట్ కిట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివార్లో గూడారాలు వేసుకుని ఉంటున్న ఉత్తరప్రదేశ్ వాసుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు, ఎల్ఎండి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో 3 లక్షల రూపాయల విలువైన సామాగ్రి, కత్తులు పట్టుబడ్డాయి. సామాగ్రికి సంబంధించి 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల శ్రీవాణిని హీరో నితిన్ దర్శించుకున్నారు. ఆయన తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకున్నారు. హీరో నితిన్ నూతన చిత్రం విజయం సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. నితిన్ ను చూసేందుకు భారీగా అభిమానులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
ఇక హెడ్లైన్స్ మరోసారి. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి ఆళ్ల నాని ప్రత్యేక చొరవ, కృతజ్ఞత తెలిపిన మంత్రి నారాయణస్వామి. ఒంగోలు పాల డైరీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, పాల ఉత్పత్తిలో పనితీరుపై ఆరా తీసిన పాల ఉత్పత్తి. వేములవాడలో శివరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు, లాడ్జీ నిర్వాహకులతో డీఎస్పీ సమావేశం. ఆలమూరు విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయంలో ఏసీపీ దాడులు, అనధికార విద్యుత్ కనెక్షన్లపై అధికారులు కఠిన చర్యలు. బండ్లగూడ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారింది, మున్సిపల్ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి ఆరోపణ. ఇక ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.